అదే మీరు సమాజంలో 50% కాదు కదా 55% ఉన్నటువంటి మహిళలం మేము, స్త్రీలం, పిల్లలు. ఆ రకమైనటువంటి పిల్లల గురించి కనీసం నేను మాట్లాడకపోతే వచ్చి ఉపయోగం ఉండదు. ప్రైమరీ స్కూల్లో 90 నుంచి 95 మంది జాయిన్ అవుతున్నారు. తర్వాత ఆఖరికి 8th క్లాస్కి వచ్చేటప్పటికి 70 నుంచి 75% ఉంటున్నారు. ఇది వచ్చిన రిపోర్ట్ లేటెస్ట్గా. తీరా 10th క్లాస్కి వచ్చేటప్పటికి 60% ఉంటున్నారు. ఈ మిగతా వాళ్ళు 40% ఎక్కడుంటున్నారు అంటే చైల్డ్ మ్యారేజ్ అయిపోవడము, చైల్డ్ లేబర్గా మిగలటము, ట్రాఫికింగ్లోకి వెళ్ళిపోవడము, హౌస్ హోల్డ్ పిల్లలుగా ఆ రకమైన పనులు చేయటము, ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. ఇది మనకు సమాజంలో మనకు తెలిసిన విషయమే. ఆడపిల్లల విషయంలో ఇది నేను కళ్ళతో చూసిన విషయం. మొత్తం రాష్ట్రంలో నేను పనిచేశాను. టీచర్గా పనిచేయటమే కాకుండా డిఎఫ్ఈడి ప్రాజెక్ట్స్లో, స్లమ్స్లో కూడా పనిచేశాను. కాబట్టి నాకు ఈ అనుభవాలతో నేను చూసిన విషయం చెప్తున్నాను. ఇది అన్నిటికంటే బాధాకరమైన విషయం. ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. మీరు ఇంకా ఇప్పుడు లింబాద్రి గారు చెప్పినట్టు హాస్టల్స్ మూసేస్తాము, స్కూళ్ళు మూసేస్తాము, కాలేజీలు మూసేస్తాము అని అంటే చాలా అసహ్యంగా, సిగ్గుగా అనిపిస్తుంది. ఆడవాళ్ళంగా, ఆడపిల్లలంగా ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఆడవాళ్ళుగా ఎలా వాళ్ళని సమర్థించాలి చెప్పండి. ఓటు వచ్చేటప్పటికి ఆడవాళ్ళ చుట్టే తిరుగుతారు. తీరా సందర్భం వచ్చేటప్పటికి ఎలా మిగిల్చారు మా బతుకులు. కాబట్టి ఇది చాలా అసహ్యమైన విషయము. అన్నిటికంటే విషయం ఏంటంటే 6% ఇచ్చి 7% ఇస్తాము అని బడ్జెట్లో పెట్టి తీరా జీతాలకే పోతే ఆఖరికి 2%, 3% మాత్రమే ఈ రంగులు వేయటానికో, ఈ అద్దటానికో. అందుకనే స్కూళ్ళకు పంపిస్తే ఆ చర్చలన్నీ అందుకనే నెత్తి మీద పడిపోతున్నాయని పిల్లలు భయపడుతున్నారు. ఇది దౌర్భాగ్యం. ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళితే నేను పర్సనల్గా డ్రాప్అవుట్ అయిపోతే, ఫీజులు కట్టలేకపోతే ఆ పిల్లల్ని తీసుకొద్దామని వెళితే ఫీజు కట్టి అక్కడికి వెళితే మొత్తం ఒక కోళ్ళ ఫారంలోకి వెళితే ఎంత అయితే స్మెల్ వస్తుందో అంత భయంకరంగా కోళ్ళ పుళ్ళు ఇంత రూములేనండి. ఆ రూములని ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా, చూడకుండా ఈ రకమైన అందరి ఆవేదన, మీ అందరి ఆవేదన చాలా వాస్తవమైన విషయం. దీనిని చాలా దౌర్భాగ్యం అంటున్నాను. అందుకనే కామన్ స్కూల్ సిస్టమ్ని కావాలి అని అడుగుతున్నాం. బడ్జెట్ని పెంచమని అడుగుతున్నాం. అన్నిటికంటే విషాదమైన విషయం ఏంటంటే జనాభాకు అనుగుణంగా చక్కగా స్కూళ్ళను పెంచకుండా మాత్రం జనాభా ఎక్కడైతే అనుగుణంగా లిక్కర్ షాపులు మాత్రం చక్కగా కనపడుతున్నాయి. అవి మాత్రం పెంచి కూర్చున్నాయి గవర్నమెంట్లు. దాని మీదే ఆధారపడి దరిద్రంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు నేను ఆఖరికి ఒకటే కోరేది ఏమిటంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కామన్ సిస్టమ్ తోటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది. ఇది లింబాద్రి గారు చెప్పినట్టు ఆ రకమైనటువంటి దౌర్జన్యంగా ఆడపిల్లల స్కూళ్ళని, కాలేజీలు మూసేసి ఈ రకమైనటువంటి మమ్మల్ని, ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని బలవంతంగా మాలాంటి వాళ్ళం ఎదిగి బయటకు వచ్చిన వాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లోకి ఎంత పర్సంటేజ్ వచ్చాం. ఇదిగో ఇద్దరం వచ్చి కూర్చున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మేము అనేది ఇది బతికి బట్టకట్టిన వాళ్ళము. అందుకని ఆడపిల్లల విషయంలో ఇప్పుడు ఆ సారి ఎంత ఆవేదన చెందారు. ఆ టెక్నికల్ కాలేజెస్ మూసేయటం వల్ల ఎంత ఇబ్బంది అని. మరి నిరుద్యోగం ఉంది అని అంటే ఇలాంటి పిచ్చి పనులు చేయగొట్టే కదా. ఇలా బాసరలో నిజంగానే రోజు చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే ఆవేదన చెందుతున్నాం. అందుకనే దయచేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అర్థం చేసుకున్నటువంటి మేధావులందరి ఆవేదన చాలా ఈరోజు నాకు చాలా కనువిప్పు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది చాలా అవసరము. ఇది ప్రభుత్వమే ఈ బడ్జెట్ అన్నిటికంటే ముఖ్యం. వాయిస్ ఇవ్వాల్సింది బడ్జెట్ని పెంచండి, అంతే మేము కోరేది. కాబట్టి బడ్జెట్ని పెంచాల్సిందే. అందుకనే బాల్యాన్ని బతకనియండి అని నేను ఇదొక పుస్తకంలో, నేను రాసిన పుస్తకంలో రాశాను. బాల్యాన్ని బతకనియండి, బంగారు బాల్యాన్ని పాడు చేస్తున్న బాల్యాన్ని బతకనివ్వండి. మేలుతున్న రాష్ట్రాల్లో బంగారు బాల్యాన్ని పాడు చేస్తున్నాయి, బజారు పాలు చేసి పాతరేస్తున్నాయి. పోరాడలేక ఓటమి పాలైన బాల్యం బండబారి బావురుమంటుంది, ఏడవలేక మూలుగుతోంది గుత్తా జ్యోత్స్న. థ్యాంక్ యూ.